ఫ్రెండ్స్ ఐపీఎల్ అంటే ఆట, ఓటమి, గెలుపు, ఆటగాళ్ళు వాళ్ళ హిస్టరీనే కాదు. ఫ్రాంచైజీల ఓనర్ల గురించి కూడా చాలా ఆసక్తి ఉంటుంది. ఫస్ట్ బేసికల్లీ ఎస్ఆర్హెచ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన కావ్య మారన్. కావ్య మారన్ ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా హైలైట్ ఆఫ్ ది మ్యాచ్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు గెలుస్తుంటే ఎగిరి గంతులేయటము, హైదరాబాద్ జట్టు ఓడిపోతుంటే చికాకుతో హే పక్కెళ్ళు అనటము, ప్రతిదీ కూడా చాలా స్వీట్ గా అనిపిస్తుంది. ఇక వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బంతికే డకౌట్, అది కూడా గోల్డెన్ డక్ అవడంతో ఇక కావ్య మారన్ ఎగిరి గంతేసింది. తన ఆనందానికి అవధులు లేవు అన్నట్టుగానే ఆల్మోస్ట్ డాన్స్ చేసినంత పని చేసింది. కారణం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ ఒక పెద్ద సునామీ బ్యాటింగ్ లో, తన పరుగుల సునామీ స్టార్ట్ చేస్తే ఆపడు. సో ఖచ్చితంగా వాళ్ళు ఫిక్స్ చేసిన లక్ష్యం ఛేదించకుండా ఉండాలి అంటే వైభవ్ అవుట్ అయిపోవాలి. అయితే ఇక ప్రఫుల్ హింగే కారణంగా వైభవ్ అవుట్ అయిపోయాడు. అవుట్ అయిపోయిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాడు వైభవ్ సూర్యవంశీ. అయితే ఇక ఆట పరంగా ఒక జట్టు ఫ్రాంచైజీ ఓనర్ పరంగా ఆమె చేసిందైతే కరెక్టే. ఎందుకంటే వైభవ్ లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ని పడగొట్టాలి అంటే అది మామూలు విషయం కాదు. కాకపోతే మ్యాటర్ ఏంటి అంటే తర్వాత తన హ్యుమానిటీని చాటుకుంది. ఇక వైభవ్ దగ్గరికి వెళ్ళి తను ఖచ్చితంగా ఈ జెర్సీ నేను నీకోసమే నా సైన్ చేసి ఇచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే తన జట్టు ఆటగాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. ఇదంతా కూడా గొప్ప మనసు చాటుకున్న కావ్యమారని సోషల్ మీడియా సాక్షిగా చాలా మంది మీ మనసు చాలా వెన్నలా ఉంటుందండి, మీ రియాక్షన్స్ అంతకన్నా బాగుంటాయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.